రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ని పోలీసులు అడ్డుకున్నారు. కరేడు రైతులను వెళ్తుండగా అడ్డగించారు. నెల్లూరుకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రామచంద్ర యాదవ్ ని వెనక్కి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కరేడు రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని, 800 ఎకరాలను అక్రమంగా లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. సెంటు భూమి ఇవ్వమని రైతులంటున్నా ప్రభుత్వం బలవంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. కరేడు రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా బలవంతంగా కరేడు ప్రాంతానికి సంబంధించిన సుమారు 8,300 ఎకరాల భూమిని అక్రమంగా బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రైతులు పూర్తిగా వ్యతిరేకించి మేము ఒక్క సెంటు కూడా మా భూములు ఇవ్వమని చెప్పి వ్యతిరేకించిన తర్వాత కూడా ప్రభుత్వము దీని మీద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి దీని మీద రైతులతో చర్చించడానికి, అక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కరేడు గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి వెళ్ళడానికి అనుమతి లేదంటూ పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. పోలీస్ అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు రిటర్న్ వెళ్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ అధికారుల అనుమతి తీసుకొని కరేడు గ్రామానికి వెళ్ళి కరేడు గ్రామస్తులతో చర్చించి కరేడు గ్రామానికి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా దీని మీద పోరాడడానికి సిద్ధంగా. కరేడు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కరేడు రైతులను వెళ్తుండగా అడ్డగించారు. నెల్లూరుకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని రామచంద్ర యాదవ్ ను వెనక్కి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కరేడు రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని, 800 ఎకరాలను అక్రమంగా లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. సెంటు భూమి ఇవ్వమని రైతులంటున్నా ప్రభుత్వం బలవంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. రైట్ వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీసాగర్. ఈ రోజు ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ గేట్ వద్ద అయితే నెలకొందని చెప్పాలి. అయితే బీవైసీ పార్టీకి చెందినటువంటి బోడే రామచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లాలో ప్రవేశించేందుకు కరేడు రైతులకు అండగా నిలబడేందుకు అయితే మాత్రం కరేడుకు బయలుదేరాడు. ఏదైతే అక్కడ ప్రజా వ్యతిరేకంగా భూసేకరణ జరుగుతుందో ఈ భూసేకరణకు వ్యతిరేకంగా అయితే మాత్రం బోడే రామచంద్ర యాదవ్ గత కొద్ది రోజులుగా ఆ రైతులకి మద్దతుగా నిలబడిన పరిస్థితి. గతంలో కూడా అక్కడికి వచ్చేందుకు ఏదైతే సముద్ర మార్గంలో వచ్చి రైతులకు మద్దతుగా తెలిపిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈసారి గత 2 రోజుల నుంచి కూడా కరేడులో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. మహిళల మధ్య ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. అంటే భూసేకరణకు అనుకూలంగా కొంత, భూసేకరణ వ్యతిరేకంగా కొంత. శుక్రవారం రోజు తెల్లవారుజామున, అంటే శుక్రవారం రోజు రాత్రి తెల్లవారితే శనివారం రోజు ఒక మహిళ అక్కడ గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఒక మహిళపై అయితే మాత్రం కొందరు మహిళలు దాడి చేశారు. ఈ దాడిలో ఒక మహిళ కొంత తీవ్రంగా గాయపడము, హాస్పిటల్లో వెళ్లడము, పోలీసు కేసు నమోదు కావడము. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అర్ధరాత్రి
అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. అయితే ఈ ఘటన పట్ల కొంత సమాచారం అందుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ కరేడు గ్రామంలో పర్యటించి రైతులకు అండగా నిలబడేందుకైతే ఆయన వచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ దీనికి పోలీసులు శాంతి భద్రతల సాకు నెపంతో అయితే మాత్రం బోడే రామచంద్ర యాదవ్ ని నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టలేదు. కానీ పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారని, ఏ రోజైనా సరే పోలీసు అనుమతితో నేను మళ్ళీ కరేడు గ్రామ రైతులకు అండగా నిలబడేందుకు వస్తానని, ఖచ్చితంగా కూడా కరేడు రైతులకు అండగా నిలబడతానని, త్వరలో పాదయాత్రగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరకు కూడా కరేడు రైతులతో బయలుదేరుతానంటూ కూడా బోడే రామచంద్ర యాదవ్ తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా కరేడు గ్రామం నివురు గప్పున నిప్పులా ఉంది. అంటే ఇటు భూసేకరణకు అనుకూలంగా కొంత వర్గం, వ్యతిరేకంగా కొంత వర్గం అయితే మాత్రం విడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు భూసేకరణ అటు ఇటు రాజకీయ రంగు పులుముకునింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు అక్కడ నిలబడతాయంటే కూడా కొంత పరిస్థితులు అయితే మాత్రం వాతావరణం వేడికినటువంటి పరిస్థితి. అయితే ప్రజల మధ్య తలెత్తినటువంటి ఈ వివాదం పూర్తిగా కూడా కొత్త సంతరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. నిన్న జరిగినటువంటి దాడిలో గాయపడినటువంటి మహిళ ఒక పక్క, దాడికి పాల్పడిన వారి 3 మహిళల రిమాండ్ చేరడం మరో పక్క. అంటే రేపటి రోజు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయంటూ కూడా అక్కడ కొంత పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. దీని పట్ల రామచంద్ర యాదవ్ కరేడుకి వెళ్లేందుకు ప్రయత్నించడం, కరేడు రైతులకు మద్దతుగా నిలబడేందుకు బోడే రామచంద్ర యాదవ్ అక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేయడానికి పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? బోడే రామచంద్ర యాదవ్ త్వరలో వెళ్తాను, కరేడు రైతులకు అండగా నిలబడుతానని కూడా తెలిసిన పరిస్థితి ఉందని చెప్పాలి. సాగర్. రైట్, థ్యాంక్ యూ చరిత్.